ఇప్పుడున్న పెద్ద హాస్పిటల్స్ అంటే ప్రతి ప్రిస్క్రిప్షన్ ని లోడ్ చేసి డాటా రకంగా ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎట్లా ఏమైనా చేస్తున్నారా? అంటే ఒక్కోసారి ఒక్కొక్క డాక్టర్ బై మిస్టేక్ లో 2 పడని మందులు రాసినప్పుడు అలర్ట్ చేయడం కావచ్చు. కరెక్ట్. ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. నాట్ ఎవ్రీబడి ఇది, అందరూ వాడట్లేదు. బట్ ఇట్స్ క్లియర్లీ షోడ్, రీసెర్చ్ లో క్లియర్ గా తెలిసింది ఏందయ్యా అంటే, ఎవరైతే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ వాడతారో ఆ ఇన్స్టిట్యూట్స్ లలో మెడికేషన్ ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ తగ్గిపోద్ది. సో కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ అంటే అది కరెక్ట్ చేస్తున్నా చూసుకోవాలి మనం. సో బట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ మా దగ్గర కొంచెం ప్యాచీగా ఉంది. బట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దట్స్ షోడ్ సిగ్నిఫికెంట్. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అంతా జనరిక్ గా మనం రాస్తే కొంతవరకు ప్రాబ్లం. బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. అంటే ఒక ప్రోడక్ట్ బై సెవెరల్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ it is clearly showed that it will decrease errors. Okay. And across not only India pakkana bettandi, even UK, US, and one of the common reasons for problems ante mistakes is medication errors. But it is clearly showed that it can decrease. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.